మామూలుగా సినిమాలు చూస్తా ఉంటాం చూడండి. సినిమాలు ఎలా ఉంటదంటే మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో ఉంటది కదా! అదేమో ఎంటర్‌టైన్‌మెంట్ గురించి. బట్ మనం ఈరోజు చేస్తుంది నాలెడ్జ్. అన్ని రకాలుగా మీరేదైతే కాలేజీలో, స్కూల్స్‌లో పొందరో, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న చెప్పరో అవన్నీ కూడా గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అందరిని మీ దగ్గర తీసుకొని వస్తున్నాము. మీరు చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇదే రకంగా సపోర్ట్ చేయండి. ఈ రోజు మీ ముందుకు నెక్స్ట్ సైకాలజిస్ట్, ద గ్రేట్ ఫేమస్ సైకాలజిస్ట్ మేడం సుధారాణి చెల్ల గారిని మీ ముందు ఇన్వైట్ చేస్తున్నాను. వారు మనకు కేసీ పుల్లయ్య ఫౌండేషన్ కు సిఇఓగా పనిచేస్తున్నారు. వారు హైదరాబాద్ లోనే ఉంటారు, శంషాబాద్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గరే ఉంటారు. మరియు వీరు ఎన్నో ఆర్గనైజేషన్లకు ఉన్నారు. ఐపీఎస్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ పోలీస్ అకాడమీలో నల్సర్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మరియు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకి కాకుండా ఎన్నో ఆర్గనైజేషన్లకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మరి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ మేడం గారికి వచ్చాయి. వీరు ఎన్నో వేలాది మందిని యూత్ ను అందరిని కూడా మోటివేట్ చేశారు. చాలా సేపు అవుతుంది మాట్లాడితే మేడం గురించి. అయినా సరే మీ అందరి గురించి చక్కని సబ్జెక్ట్. ఇంతకుముందు గారు మీరు విన్న లక్ష్మణ్ గారి స్పీచ్ కు కంటిన్యూషన్ అనుకోండి. వారు ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి మేడం సుధా గారు మీకు స్టార్ట్ చేస్తారు. మ్యామ్, ఓవర్ టు యు, ప్లీజ్ స్టార్ట్. Thank you so much, sir. Thank you very much. I'm very much blessed to be part of this impact. Thank you so much, sir. Let's start today. And major subject మనకి హోల్ అండ్ సోల్ గా చూస్తే మనిషి తన హోల్ జర్నీ అంతా కూడా ఎట్లా స్టార్ట్ చేశాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఎటు పోతున్నాడు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. ప్రతి ఒక్కళ్ళు ఒకదాని గురించి ఆలోచిస్తారు. హ్యాపీనెస్, ఆనందం. ఆనందము అని అంటే దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి డెఫినేషన్స్ ఇస్తారు. మహానుభావులు, కవులు ఒక విధమైనటువంటి ఆనందం గురించి మాట్లాడతారు. ఫిలాసఫీ అంటే మొత్తము కూడా పరమాత్మలో లీనమైతే కలిగించేది ఆనందము అని అంటారు. సో దీనికి డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఉంటాయి. దాని వాళ్ళ వాళ్ళ యొక్క అనుభవాల్ని బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. బట్ నిజానికి హ్యాపీనెస్ అంటే ఏంటి? రియల్ హ్యాపీనెస్ అంటే ఏంటి? రియల్ హ్యాపీనెస్ మనం ఎప్పుడైతే, ఎక్కడైతే, ఈ నిమిషము, ఈ క్షణము మనము ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నాం, ఎలా ఉండగలుగుతున్నాం, ఎందుకు ఉండాల్సిన అవసరం ఏంటి? కానీ ప్రజెంట్ జనరేషన్ లో ఎంతవరకు ఈ హ్యాపీ అనే ఒక పదాన్ని వాళ్ళ ప్రజెంట్ మినిట్ కి అప్లై చేసుకొని ఉండగలుగుతాం ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. మార్నింగ్ షిఫ్ట్స్, ఒకసారి నైట్ షిఫ్ట్స్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంటికి వస్తాడు. నైట్ షిఫ్ట్స్ వచ్చేసరికి ఇక్కడ ఇంట్లో ఒక వైఫ్ ఒకతే ఉంటుంది. సో మార్నింగ్ డే షిఫ్ట్స్ వస్తుంది. ఆయన ఇంటి దగ్గర వైఫ్ ఆల్రెడీ పిల్లల్ని డే టైంలో మిస్ అవుతూ ఉంటాడు, నైట్ షిఫ్ట్స్కి వెళ్ళినప్పుడు నైట్ మిస్ అవుతూ ఉంటాడు. ఆ యొక్క గ్యాప్ని ఆయన ఎలా ఫీల్ చేయగలుగుతున్నాడు? వర్క్ స్ట్రెస్ని ఎలా ఇది చేయగలుగుతున్నాడు? అండ్ ఆ స్ట్రెస్ని తీసుకుని ఫ్యామిలీ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాడు? చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాడు? అండ్ దానివల్ల మనం ఏం కోల్పోతున్నాం? బంధాలని, అనుబంధాలని ఎక్కడి వరకు వాళ్ళని మనం ఉంచగలుగుతున్నాం? ఏ వరకు మనం వాటిని నిలబెట్టుకోగలుగుతున్నాం? ఎందుకు ఆ పరిస్థితులు మనకి బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం? దిస్ ఈస్ కాల్డ్ హౌ టు బిల్డ్ అవర్ రిలేషన్షిప్స్. మనం మన అనుబంధాలని మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతోటి, సమాజంతో ఎలా నిలబెట్టుకోవచ్చు, ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఎలా పటిష్టపరచుకోవచ్చు, దాని గురించి ఈరోజు మీతో నాకు తెలిసినటువంటి కొన్ని అనుభవాలని మీ ముందుంచుతున్నాను. ఒక చిన్న కేస్ స్టడీ మీకు చెప్తాను. నా దగ్గరికి ఒక భార్యాభర్త ఒక ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి వచ్చారు. వెరీ సింపుల్, చాలా చిన్న మైన్యూట్ థింగ్ని వాళ్ళ యొక్క కాన్వర్జేషన్స్ నేను అబ్జర్వ్ చేశాను. ద ఓన్లీ థింగ్ ఒకటి ఏంటి అంటే, భార్యకి తను ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది ఎప్పుడు ఆమె ఒక చెక్ పాయింట్ పెట్టుకుంటుంది. ఒక చెక్ పాయింట్ అంటే తను ముందుగా తన యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి కొన్ని చెక్ పాయింట్స్, తన యొక్క ఆలోచనలు బట్టి కొన్ని చెక్ పాయింట్స్, తను ఇచ్చే రెస్పాన్స్ని బట్టి కొన్ని చెక్ పాయింట్స్. వీటన్నిటికీ మించి కంపారిజన్స్. నా అన్న వదిన, మా అన్న మా వదిన ఎంత బాగా చూసుకుంటారు, ఈయన ఎట్లా చూసుకుంటున్నారు. సో ఈ కంపారిజన్స్, దాంతో తను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి కంపారిజన్స్ చూస్తూ ఉంటుంది. దాంతో ప్రతి కంపారిజన్ షీఈస్ లూజింగ్ హర్ పీస్ ఆఫ్ మైండ్. తనకి ఎక్కడైతే కంపారిజన్ స్టార్ట్ అవుతుందో అక్కడ క్వశ్చన్స్ మొదలవుతాయి. ఎక్కడైతే క్వశ్చన్స్ మొదలవుతాయో ఆ క్వశ్చన్స్ కి ఆయన ఆన్సర్ చెప్పడానికి ముందే షీ విల్ ప్రిపేర్ సమ్ ఆన్సర్స్.
ఎక్స్పెక్టేషన్స్ తోటి తను ప్రిపేర్ చేసుకుంటే కొన్ని ఆన్సర్స్, ఈ ఆన్సర్ కి తను ఇస్తే నేను అడిగే క్వశ్చన్ కి తన ఆన్సర్ ఇది ఇస్తే ఓకే, ఈ ఆన్సర్ కి అయితే నేను హీఈస్ అండర్ మై చెక్ పాయింట్ లో ఉన్నాడు. ఈ ఆన్సర్ తను ఇవ్వలేదు అనుకో అంటే హీఈస్ నాట్ ఇన్ మై చెక్ పాయింట్. అంటే ముందే తన క్వశ్చన్ పేపర్, ముందే తన ఆన్సర్ కూడా రెండు ప్రిపేర్ చేసుకుంటుంది. దీంతో ఆమె ప్రతి క్షణం ఒక క్యాలిక్యులేషన్ లో లైఫ్ ని లీడ్ చేయడం జరుగుతుంది. ఇది నేను ఒక ఫిమేల్ కి సంబంధించి చెప్పట్లేదండి, ఒక ఫ్యామిలీ లైఫ్ గురించి మాట్లాడట్లేదు. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఈవెన్ ఫర్ మెన్ ఆల్సో. అది ఏ అనుబంధం అయినా సరే, ఎటువంటి అనుబంధం అయినా సరే. మహానుభావుడు మన గీతాంజలి, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి గురించి ఎంతమందికి తెలుసు? ఆ గీతాంజలి పుస్తకంలో ఉన్నటువంటి భావుకత గురించి ఏమర్థం చేస్తుంది? అసలు దానికి మన భారతదేశ మహా కవి అతను రాసినటువంటి గీతాంజలికి ఎందుకు నోబెల్ బహుమతి వచ్చింది? ఎంతమందికి నోబెల్ బహుమతి ఎందుకు వచ్చింది? అందరూ రాస్తారు కవితలు, దానికి ఎందుకు అంత మహా గొప్ప పుస్తకాన్నిగా దాన్ని ఎందుకు గుర్తిస్తున్నారు? హౌ మెనీ పీపుల్ రెడ్ అబౌట్ ద గీతాంజలి? మనలో ఎంతమంది గీతాంజలి పుస్తకాన్ని చదివి ఉంటాం? అందులో ఉన్న భావాల్ని ఎంతమందికి అర్థం చేసుకోగలుగుతాం? ఒకసారి చదవండి దాన్ని. అందులో ఉన్న ప్రతి ఒక్క కవిత, మనకి ఒక పాట, ఒక గేయం అది ఎలా కనిపిస్తుంది, దాన్ని నువ్వు ఎవరికి అన్వయించుకుంటే వాళ్ళకి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక రిక్షా పుల్లర్ ఉన్నాడు, అందులో రిక్షా తొక్కేవాడు ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధాన్ని నువ్వు అన్వయించుకుంటే ఆ కవితకి వాళ్ళిద్దరి మధ్య ఒక పరమాత్మ అండ్ ఇక్కడ మనిషి ఆత్మ, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ కనిపిస్తుంది. ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాలు మధ్య కనిపిస్తుంది, ఒక భర్త ఒక భార్య, ఒక తండ్రి ఒక కూతురు, యూనివర్సల్ లవ్ కనపడుతుంది. కవిత ఒకటే కనపడుతుంది, కానీ అందులో భావాన్ని నువ్వు ఎవరికైనా అన్వయించుకోవచ్చు. అట్లా ఉన్నటువంటి ప్రతి ఒక్క భావము నీకు ఆ పుస్తకం మొత్తం అలాగే కనిపిస్తుంది. అందుకని దానికి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ లవ్, విశ్వ ప్రేమ. ప్రతి అనుబంధంలో ఈ విశ్వ ప్రేమని అటాచ్ చేసుకొని చూడటం అనేది మొదలు పెట్టాలి. అండ్ మనకి ఎప్పుడైతే ఈ అనుబంధాలు అనేవి ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, అసలు ఈ పాయింట్స్ ఏంటి, ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతున్నాయి అని నేను చెప్తాను. ప్రతి ఒక్క రిలేషన్షిప్ లో 3 థింగ్స్ బాగా మేజర్ రోల్ ప్లే చేస్తాయండి. ఒకటి, నెంబర్ 1 ఎక్స్పెక్టేషన్స్. గివ్ అండ్ టేక్ పాలసీ లాగా రిలేషన్షిప్ ని మనం చూస్తాం. నేను ఈ పర్సన్ తోటి రిలేషన్షిప్ మొదలు పెడితే వాట్ ఐ విల్ గెయిన్ అనేదానికి అన్లిమిటెడ్, దీనికి లిమిటేషన్స్ అంటూ ఉండదు. గెయిన్ అనేదానికి ఎట్లా ఉంటుంది అని అంటే, నాలెడ్జ్ పరంగా నేను ఏం గెయిన్ చేస్తున్నాను, ఓకే దట్స్ గుడ్, యు ఆర్ గెయినింగ్ సంథింగ్. నువ్వు ఒక ఫ్రెండ్ తోటి నువ్వు క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావు అంటే నీకు తెలియని విషయాలు నీకు తెలుపుతున్నాడు, నువ్వు నేర్చుకుంటున్నావు. ఎక్కడైతే నువ్వు అర్థం కాని విషయాలు నువ్వు అడుగుతున్నావు, నీ గ్యాప్స్ ని ఫిల్ చేస్తాడు. సో ఇవన్నీ ఒకవైపు నిన్ను కరెక్ట్ చేసుకోవడం. కానీ అది నువ్వు పాజిటివ్ వేగా తీసుకుంటే ఇట్స్ రియల్లీ నిన్ను ఒక గొప్ప వ్యక్తిని తయారు చేస్తుంది. అదే నెగిటివ్ వేగా తీసుకుంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధము మళ్ళీ బీటలు వారిపోతుంది. ఎక్స్పెక్టేషన్స్, ఈ ఎక్స్పెక్టేషన్స్ లో కూడా మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ గా తీసుకుంటాం. నెంబర్ 2 కంపారిజన్స్. జస్ట్ ఇంతకుముందు మీకు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, కంపారిజన్స్. ఈ కంపారిజన్స్ ఎందుకు వస్తున్నాయి? ఒక కంబైన్ ఫ్యామిలీ ఉంది, ఇద్దరు భార్యాభర్తలతో పాటు ఇంకొక అన్నదమ్ముల కుటుంబం కూడా వాళ్ళతో పాటు ఉంటుంది. అందరు కలిసి ఉంటున్నారు, అత్త మామూలు కూడా ఉంటున్నారు. కానీ ఆ ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయా? గొడవలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, స్పర్ధలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ 1 సంవత్సరం నుంచి మొదలైనటువంటి ఆ జర్నీ ఇవాళకి 20 ఏళ్ళైనా కానీ అందరు కలిసే ఉంటారు. ఎలా ఉండగలుగుతున్నారు? హౌ దే ఆర్ లీడింగ్ దట్ లైఫ్. బట్ ఇండివిజువల్ గా చూస్తే ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు ఏ విధంగా మనస్పర్ధలు రాకుండా ఉంటున్నారా? అసలు వాళ్ళకి ఒకరికొకరికి ఎటువంటి స్పర్ధలే ఉండవు, ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఎలా ఉండగలుగుతున్నారు? ద ఓన్లీ థింగ్ కాంప్రమైజింగ్. కాంప్రమైజింగ్ అనేది ఎక్కడ ఏ ఇష్యూస్ లో కాంప్రమైజ్ అవ్వాలి? నువ్వు ఒక వ్యక్తి నీకు అవసరం అన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఫాల్ట్స్ ని చూడు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తితో ఉన్న బంధాన్ని చూస్తావు. అక్కడ నీకు తెలియకుండానే ఆ బంధానికి నువ్వు ఇచ్చే ప్రయారిటీ తోటి నీకు తెలియకుండానే నీ యొక్క మానసికంగా నువ్వు ఎప్పుడో కాంప్రమైజ్ అవుతూ నువ్వు ఆ రిలేషన్షిప్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలు పెడతావు. అట్లా ఎక్కడైతే నువ్వు ఇంపార్టెన్స్ రిలేషన్షిప్ కి ఇస్తూ ఉంటావో అక్కడ ఉన్న మైన్యూట్ థింగ్స్ అన్ని కూడా నీకు మేజర్ థింగ్స్ కూడా చాలా మైన్యూట్ థింగ్స్ గా కనపడటం మొదలు పెడతాయి. ఈ యొక్క కంపారిజన్స్ తోటి కోడలికి, చిన్న తోటి కోడలికి, పెద్ద తోటి కోడలికి కంపారిజన్స్ వస్తాయి. అన్నకి తమ్ముడికి కంపారిజన్స్ వస్తాయి. మా అత్త ఆమెను బాగా చూస్తుందని బాగా చూడట్లేదు, ఈ కంపారిజన్స్ వస్తుంది. బట్ వాట్ నెక్స్ట్? ఆ కంపారిజన్స్ ని మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎక్కడ ఎవరు ఎప్పుడు కూడా హోల్ అండ్ సోల్ గా పర్ఫెక్షన్ అనేది ఏ వ్యక్తిలోనూ ఉంటుంది. మనం ఎంత ప్రేమించే వ్యక్తిలో అయినా సరే కొన్ని ఫ్లాస్ ఉంటాయి. 10 మందిని మనం ఇష్టపడితే 10 మందిలో 10 డిఫరెంట్ గుణాలను మనం ప్రేమిస్తాం. ఆ 10 అన్ని గుణాలు కలిపి ఒక వ్యక్తిలో ఉంటాయా? అది సాధ్యమా? అసాధ్యం. అందుకే మనం ఏం చేస్తాం, 10లో
8 మంచి గుణాలు ఉంటే 2 గుణాలని ఎక్స్క్యూజ్ చేస్తాం బికాస్ యు ఆర్ లవింగ్ దట్ పర్సన్, యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు దట్ పర్సన్, యు ఆర్ గివింగ్ మోస్ట్ ప్రయారిటీ టు దట్ రిలేషన్షిప్. సో ఈ యొక్క బేస్ చేసి ఎప్పుడు కూడా మన యొక్క రిలేషన్షిప్స్ అన్ని కూడా బ్యాలెన్స్ ఎట్లా చేస్తూ ఉంటామంటే ఇక్కడ ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇంపార్టెన్స్ తక్కువ ఉంది. సో దీన్ని ఎప్పటికప్పుడు వి విల్ ట్రై టు బ్యాలెన్స్, వి విల్ ట్రై టు డ్రైవ్ అవర్ మైండ్ సెట్. ఎట్లా అంటే దేని వైపు నుంచి మనకు కావాల్సిన దానికి అనుగుణంగా మన మైండ్ ని అటు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇప్పుడు నీకు నెగిటివ్ ఆస్పెక్ట్ లో నాకు ఈ రిలేషన్ నాకు నచ్చలేదు, నాకు ఈ బంధాలతో అనుబంధం దెబ్బతిన్నాము, ఒకసారి నన్ను చీట్ చేశారు, ఒకసారి నన్ను బాగా మానసికంగా దెబ్బతీశారు, లేకపోతే శారీరకంగా దెబ్బతీశారు, ఆర్థికంగా దెబ్బతీశారు, ఓకే, చాలా హ్యూమిలేట్ చేశారు, లేకపోతే నన్ను కుటుంబ పరంగా నన్ను బైకాట్ చేసేసారు, ఫ్యామిలీస్ పరంగా. ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్. కానీ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాము? ద వే యూఆర్ టేకింగ్ ఇన్ టు యువర్ హార్ట్, నువ్వు మనసులోకి తీసుకునేదా దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఒక వ్యక్తి ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చాలా గాఢంగా ప్రేమించారు, బట్ ఒక డిసీవ్ ఆర్ మిస్చీఫ్ ఏదో ఒక జరిగింది, వాళ్ళ మధ్య ఒక తట్టుకోలేని నమ్మక ద్రోహం సమస్య వచ్చింది. అప్పుడు ఎవరిని ఎక్స్క్యూజ్ చేస్తారు? ఎవరిది తప్పు? నేను తప్ప, నువ్వు తప్ప, నీది ఒప్ప, నాది తప్ప? ఈ యొక్క కాంప్రమైజింగ్ గురించి మాట్లాడకపోగా ఒకళ్ళలో ఒక తప్పులను ఎంచి ఆ యొక్క నెంబర్స్ వేసుకుంటావు. నీలో 10 మిస్టేక్స్ ఉంటాయి, నాలో 2 మిస్టేక్స్ ఉంటాయి. అంతేకాని ఈ రిలేషన్షిప్ లో మనం ఓకే నువ్వు చీట్ చేసావు, ఎక్స్క్యూజ్ చేస్తే బాగుంటుంది. ఈ ఎక్స్క్యూజ్ ని ఎందుకు చేయాలి? వాళ్ళ కోసం కాదు, నీ మెంటల్ పీస్ కోసం, నీ హ్యాపీనెస్ కోసం. ఎగ్జాంపుల్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఎ ట్రూ కేస్. షీ వెంట్ టు సో మచ్ డిప్రెషన్ బికాస్ ఒక తట్టుకోలేనటువంటి ఒక పెద్ద భయంకరమైనటువంటి నిజాన్ని తను తెలుసుకోగలిగింది. దాంతో ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆ పర్సన్ కూడా ఆమెను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. తప్పు తనదయ్యి ఉండి మళ్ళీ తన వదిలేసి వెళ్ళిపోయాడు. సో దాదాపు 20 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. సో తను చేసిన తప్పు కంటే ముఖ్యంగా ఫ్యామిలీని కాదనుకొని ఆయన వెళ్ళిపోవటం అనేది ఆమె మానసికంగా చాలా దెబ్బతీసింది. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. దెన్ ఏం చేయాలి, ఎలా దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి? దెన్ ఒకటి రియలైజ్ అయింది. ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్ ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఒక పగ. నువ్వు ఒక ఎత్తేస్తే నేను ఒక ఎత్తు, నువ్వు ఒక ఎత్తేస్తే నేను ఒక ఎత్తు. వాట్ నెక్స్ట్? ఓకే, ఈయన ఈ స్టెప్ తీసుకున్నాను, నెక్స్ట్ నేను ఏ స్టెప్ తీసుకోవాలి? త్రూ అడ్వకేట్. సో ఇద్దరికి మెంటల్ పీస్ లేదు. దిస్ జర్నీ కంటిన్యూడ్ ఫర్ 6 months. హౌ? లిటరల్లీ ఆమె మానసికంగా చాలా చాలా కృంగిపోయి పీస్ ఆఫ్ మైండ్ లాస్ అయ్యింది. వన్ డే షీ కేమ్ టు మీ, హౌ ఐ హ్యావ్ టు డీల్ దిస్? దెన్ నేను ఒక్కటే అడిగాను, నీకు నిజంగా మానసికంగా నీకు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? యువర్ హ్యాపీయెస్ట్ లైఫ్ పార్ట్నర్ అని నువ్వు అనుకుంటున్నావా? నీకు నిజంగా హ్యాపీనెస్ నీకు అతని ద్వారానే నీకు కనెక్ట్ అయ్యి ఉందా? జస్ట్ టెల్ మీ. తను నీకు కావాలి అంటే ఈ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేసుకునే విధానం వేరుంటుంది. లేదు, సమస్యకి పరిష్కారము నేను తనతో తిరిగి జీవించటం కాదు, కానీ నాకు కావాల్సింది నా జీవితంలో నేను సంతోషంగా ఉండాలి, పిల్లల్ని హ్యాపీనెస్ చూసుకోవాలి. అసలు నీకేం కావాలి అని నేను అడిగాను. మేడం, నమ్మకం అనేది ఒకసారి పోయింది, నేను మళ్ళీ తిరిగి నా జీవితంలోకి ఆ మనిషి వస్తే ఆ నమ్మకాన్ని నేను తిరిగి పొందుతానన్న నమ్మకం నాకు లేదు. కానీ దానివల్ల నేను మానసికంగా చాలా ప్రశాంతతని కోల్పోయాను. ఒకటే నేను చెప్పాను. నేను అన్న ఆ మాటకి ఆమె నెక్స్ట్ ఇమీడియట్ గా తనకి కాల్ చేసింది. 2 minutes తనతో మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఓకే, యు రియల్లీ మేడ్ ఎ బిగ్ మిస్టేక్ ఇన్ మై లైఫ్. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నా జీవితం. నువ్వు చేసిన తప్పు నేను క్షమిస్తున్నాను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. నువ్వు చేసిన తప్పు నేను క్షమిస్తున్నాను, ఓకే, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ యూ ఇన్ మై లైఫ్. ఐ excused you but not going to accept you again. చూడండి, ఈ 2 పదాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక లైఫ్ మళ్ళీ ఒక 1 year 1.5 year జర్నీ కలిసిపోయింది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఆ డిస్టర్బెన్సెస్ మళ్ళీ రెక్టిఫై అయ్యాయి, మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. బట్ ఒక మనిషిని కలపడానికి, కలుసుకోవడానికి కావాల్సింది ఒకటి ఏంటి అని అంటే ఎక్స్క్యూజ్, క్షమ. ఎంత పెద్దన్న తప్పు కానివ్వండి, అది ఎంత పెద్ద తప్పు అయినా కానివ్వండి, క్షమించండి. ఆ క్షమ ఎలాంటిది? అది నీ కోసం, వాళ్ళ కోసం కాదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికంటే తప్పు చేసిన వ్యక్తిని క్షమించడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దిస్ ఇస్ సెకండ్ పాయింట్ విచ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నెంబర్ 3, మనకు ఎందుకు మేజర్ థింగ్ మన ఇదిలో నెంబర్ 2 ఈజ్ అ కంపారిజన్.
నెంబర్ 1 ఈస్ పీపుల్ హౌ దే ఆర్ ఎక్స్క్యూజింగ్, అంటే వాళ్ళకి వాళ్ళు ఒకరినొకరు ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ఉంటారు సెల్ఫ్గా. పిటి, ఐఎమ్ ఆల్వేస్ పిటి మై సెల్ఫ్. నెంబర్ 3rd పాయింట్, నాకు నేను పిటి ఫీల్ అవుతూ ఉంటాను. గ్రూప్లో ఉంటాను, జనాల్లో ఉంటాను, అందరిలో ఉంటాను, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. బట్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు తెలియకుండా నువ్వు ఒక పక్కకు ఒక మూలకి వెళ్ళిపోతావు. ఎందుకు? అది నీకు ఒక ఫియర్ కావచ్చు, నీ మీద నీకు సెల్ఫ్ పిటి కావచ్చు, నీకు తెలియకుండా నీలో ఉన్నటువంటి నీ అనాలిసిస్ లో నీ నెగిటివ్ పాయింట్స్ నీకు ఎక్కువ కనపడుతూ ఉండొచ్చు. దాంతో నువ్వు ముందుకెళ్తావు. ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు ఎందుకు యు ఆర్ నాట్ ఏబుల్ టు బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ ద గ్రూప్ ఆర్ 1-to-1? 1-to-1 తో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు 10 మాటలు మాట్లాడితే నువ్వు 2 మాటలు మాట్లాడతావు. ఎందుకు? అది ఆత్మ న్యూనతనా? లేకపోతే నువ్వు ఎక్కువగా నేను మాట్లాడితే నీ మాటల్లో నేను చేసే తప్పులు ఏమైనా దొరుకుతాయా? నా మాటల్ని బట్టి అవతల వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారా? దీస్ ఆర్ ద చెక్ పాయింట్స్. మనకు తెలియకుండా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. సో దీన్ని ఈ యొక్క మనకి ప్రతి మనిషికి లోపల ఒక సెల్ఫ్ చెక్ చేసే ఇంకొక చిన్న మనిషి ఇంకొకరు ఉంటారు. అది ఇట్లా ఎప్పుడు కూడా మనల్ని పింక్ చేస్తూ ఉంటుంది ప్రతి టైంలో కూడా. అది ఎలా అంటే, నువ్వు భోజనం చేసేటప్పుడు కూడా నీ మైండ్ నీ ఇన్నర్ సెన్స్ తోటి మాట్లాడుతూనే ఉంటుంది. ఏదో ఒక పనిలో యాక్టివిటీలో అది ఇన్వాల్వ్ అవుతూనే ఉంటుంది. అది నిన్ను మంచి చేసేటప్పుడు చెడు చేసేటప్పుడు నువ్వు కరెక్ట్ చేస్తున్నావా లేవా అని ఒక 10 సార్లు నేను చెక్ చేస్తుంది. అది నువ్వైతే నీ మనసు 50-50 చెప్పినప్పుడు అది నిన్ను వెనక్కి పుల్ బ్యాక్ చేస్తూ ఉంటుంది అనమాట. పుల్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో, ఏం చేస్తున్నావు. దాంతో నువ్వు చేయాలనుకున్న ఒక మంచి పనిని కూడా ముందుకు వెళ్ళడం చేస్తున్నా. అది లో అది నీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది నీ మైండ్ లో, అంతవరకే కనెక్ట్ చేసుకొని ఉండాలి. బట్ అది నువ్వు ఎంతవరకు దాన్ని నువ్వు పాజిటివ్, దానికి నువ్వు 10 times పాజిటివ్ ఫీడ్ చేస్తే అది 1000 times పాజిటివ్ ఫీడ్ ని నీకు తిరిగి వెనక్కి ఇస్తుంది. అది నువ్వు నెగిటివ్ ని ఫీడ్ చేస్తే అది నీకు తిరిగి నెగిటివ్ ని ఇస్తుంది. సో దానికి నువ్వేం ఫీడ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో చాలా మంది మనకి సెల్ఫ్ ఇది గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ మనలో ఉన్న లోపాల నుంచి ఎక్కువ చూసుకుంటూ ఉంటారు. ఎన్ని లోపాలు ఎవరికి, ప్రతి ఒక్కరిలో లోపం ఉంటుంది. ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఒక కన్ను లేదు, ఒక కాలు లేదు. అతను చాలా గొప్ప మేధావి, వెరీ కైండ్ హార్ట్. ఆ రాజ్యాన్ని చాలా గొప్పగా పరిపాలిస్తున్నాడు. ప్రజలందరూ కూడా ఆ రాజు అంటే చాలా అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు కురిపిస్తారు. బికాస్ ఆ రాజ్యం అంతా చాలా సుభిక్షంగా ఉంది. ఒకరోజు ఆయన తన కారిడార్లో నడుచుకుంటూ వస్తుంది. అక్కడ గోడల మీద అన్ని కనిపించాయి అనమాట. ఆయన పూర్వీకుల రాజులు ఎవరైతే ఉంటారో, ఆయన తండ్రులు, తాతల యొక్క చిత్రపటాలన్నీ ఉన్నాయి. ఆ చిత్రపటాలను చూసినప్పుడు ఒకనొక టైం వచ్చిన తర్వాత నా చిత్రపటం కూడా ఇక్కడ ఉండాలి, కానీ నాకు ఒక కాలు లేదు, ఒక కన్ను లేదు, కానీ ఎవరు గీయగలుగుతారు అంత అద్భుతమైనటువంటి చిత్రాన్ని అని చెప్పి, కానీ తప్పదు, కానీ పెట్టాలి. ఆ సీక్వెన్స్ లో, ఆ లైన్ లో తనది కూడా చిత్రపటం రావాలి. దెన్ హీ అనౌన్స్డ్. మొత్తం రాజ్యంలో చాటింపు వేయించాడు. ఎవరైతే నా చిత్రాన్ని అద్భుతంగా గీయగలుగుతారో వాళ్ళకి నేను మంచి బహుమతి ఇస్తాను. చాలా మంది ప్రయత్నం చేశారు గీయడానికి, కానీ భయంతో ఆగిపోయారు. లేనిది సృష్టించలేము, ఉన్నది దాచలేము, కానీ తన్ని అందంగా చూపించాలి, తన వీరత్వాన్ని చూపించాలి. ఎలా చేయగలం? లేని చూపించి తెచ్చుకొని మళ్ళీ అతనికి నచ్చకుండా అతని కోపానికి గురైతే మళ్ళీ పనిష్మెంట్ తీసుకోవాల్సిందన్న భయంతో అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. చిత్రకారుడు, ఒకానొక చిత్రకారుడు నేను వేస్తాను ఆ చిత్రాన్ని అని చెప్పి ముందుకు వచ్చాడు. ఆయనకి కావాల్సినటువంటి సామాగ్రిని ఇచ్చారు, సమయాన్ని ఇచ్చారు. ఆ సమయంలో చాలా దీక్షతోటి ఆ ఒక చిత్రపటాన్ని గీయటం మొదలుపెట్టాడు. ఇంకా ఆ చిత్రపటాన్ని తీసుకుని వచ్చి సభా దర్బార్లో అందరి ముందు ఇచ్చాడు. ఇంకా అది ఓపెన్ చేస్తుంటే అందరిలో ఒక రకమైనటువంటి భయం, ఒక టెన్షన్. ఈ చిత్రపటం ఎలా ఉంటుంది? ఆ చిత్రకారుడి మీద ఒక రకమైనటువంటి జాలి, ఎలాంటి సిచ్యువేషన్ ఆయన ఫేస్ చేయబోతున్నాడు అని ఒక టెన్స్. ఒక్కసారిగా ఆ చిత్రపటం చూసేసరికి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు. రాజు ఆయన కూర్చున్నటువంటి చైర్లో నిల్చొని, సింహాసనం మీద నుంచి నిల్చొని, ఆయనకి 2 చేతులు ఎత్తి దండం పెట్టడానికి, ఆయనకి నమస్కరించి, ఆయన కళ్ళల్లో ఉన్న ఒక్క కంటిలో కూడా ఆనంద బాష్పాలను చూశాడు. మరి ఆ చిత్రం ఎలా గీశాడు? ఒకటే, ఒక కాలు గుర్రం మీద ఉంది, గుర్రం అటు సైడ్ మీద. ఒక కన్ను లేదు, ఆ కన్నుని బాణాన్ని ఇట్లా తీసి ఆ కన్ను ఇట్లా మూసాడు. అది వీరత్వానికి ప్రతీక. యుద్ధంలో ఆయన గురి పెట్టినటువంటి ఇది. దాన్ని చూసేసరికి
ఎక్కడా కూడా ఆయన యొక్క లోపము కనపడట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఆయన యొక్క వీరత్వం చూపిస్తున్నాడు. ఆయన యొక్క అద్భుతమైనటువంటి చిత్రాన్ని లైవ్‌గా, అంటే నిజంగా ఆ మనిషి అక్కడ నిల్చున్నాడా అనేంత లైవ్లీనెస్ చూపించే చిత్రాన్ని గీశాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రతి నెగిటివ్‌లో ఒక పాజిటివ్ ఉంటుంది. దాన్ని వెతుక్కోవాలి. నథింగ్ ఈజ్ బ్యాడ్. అట్ ద సేమ్ టైం ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అది నువ్వు చూసే చూపుని బట్టి, నువ్వు చేసే ఒక పనిని బట్టి, నువ్వు తీసుకునే ఒక నిర్ణయాన్ని బట్టి దాన్ని నువ్వు మార్చుకుంటూ వెళ్తావు. ప్రతి మంచిలోనే నువ్వు చెడు చూడగలుగుతావు. ప్రతి సందర్భాన్ని కూడా, ప్రతి సమస్యలను కూడా నువ్వు పరిష్కారాన్ని ఎత్తుకోగలుగుతావు. సమస్య సృష్టి, అనంతమైన ఈ సృష్టిలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. నువ్వైనా నేనైనా ఇక్కడ ఉన్నాము అనంటే ఆ పరిష్కారాన్ని చేయటానికి, దాని యొక్క ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి, ఆన్సర్స్ ని మనం వెతుక్కోవాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. ఇక్కడ ఈ యూనివర్స్ లో మనం ఉండడానికి ఉన్నాము అంటే మన డ్యూటీ. ఒక డెస్టినేషన్ తోటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉంటారు. ఆ డెస్టినేషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయటమే మన యొక్క కర్తవ్యం. ఆ డెస్టినేషన్ లో నువ్వు అటువంటి నీ రిలేషన్షిప్ ని నువ్వు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటావు, వర్క్ ప్లేస్ లో నీ రిలేషన్షిప్ ని ఎట్లా బిల్డ్ చేసుకుంటావు, ఇంట్లో ఉన్న టెంపర్మెంట్ వచ్చేసి ఆఫీస్ లో ఉన్న కొలీగ్ మీద చూపించవచ్చు, భార్య చేసినటువంటి ప్రాబ్లం బాస్ కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ మీద చూపించచ్చు. ఆ ఎంప్లాయీస్ మీద ఉన్న వాళ్ళు మీకు గతంలో చాలా క్లాసెస్ లో చాలా మంది మీకు ఈ యొక్క యాంగర్ మేనేజ్మెంట్ కి చాలా విషయాలు చెప్పారు. బట్ రిలేషన్షిప్స్ ని బిల్డప్ చేసుకోవడానికి మాత్రము కానీ ముఖ్యమైనటువంటి కొన్ని పునాదులు ఉన్నాయి. ఆ పునాదుల్ని మనము ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. వాటిని సడలించు. ఆ వాటిని కొంచెం ఇట్లా కదిలాయి అని అంటే మాత్రం మన యొక్క హోల్ క్యారెక్టర్ లోనే డిఫరెన్సెస్ తీసుకొస్తాయి. అవి ఏంటి? 3 థింగ్స్. ఈ 3 థింగ్స్ ని మీరు ఎప్పుడైనా ఎనీ రిలేషన్షిప్, ఇది ఈ రిలేషన్షిప్ లోనే ఈ 3 పనిచేస్తాయి అనుకోవటం తప్పు. ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ లో ఇవి పనిచేస్తాయి. అవి ఆ 3 ఏంటి? ఒకటి, రెస్పెక్ట్. మనము ఎదుటి వ్యక్తిని, ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించడం మొదలు పెట్టండి. అది ఎవరైనా, నీ శత్రువైనా సరే, నీ మిత్రువైనా సరే, నీ భార్య అయినా సరే, నీ చెల్లైనా సరే, చివరికి నువ్వు రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా నీకు కనిపించి ఆయన ఎవరో నీకు తెలియనటువంటి అన్నోన్ పర్సన్ అయినా సరే, ఒక కూరగాయల అమ్ముకునే ఒక వ్యక్తి అయినా సరే, ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోండి. ఆ గౌరవం ఒకరోజు నీ దగ్గరకు వస్తుంది తిరిగి. నెంబర్ 2, రికగ్నైజ్. గుర్తించండి ప్రతి ఒక్కళ్ళని, వాళ్ళ యొక్క ఏదో ఒక టాలెంట్ ని గుర్తించండి. లేదా ఒక వ్యక్తిని, ఆ మనిషి నీతోటి ఉన్నటువంటి అనుబంధాల్లో ఉన్నటువంటి మంచిని గుర్తించండి. వాళ్ళు మీకు చేసినటువంటి సర్వీస్ ని గుర్తించండి. వాళ్ళు మీకు చేసినటువంటి హెల్ప్ ని గుర్తించండి. ఒక ఆర్గనైజేషన్ లో ఒక ఎంప్లాయీ మీ దగ్గర పనిచేస్తున్నాడు అని అంటే తను ఒక 60% టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. ఒక 40 టైం మాత్రమే ఆఫీస్ లో కేటాయిస్తున్నాడు. బట్ ఆ 40 టైం తోటి మీరు ఆ 40 టైం ని మీరు యూటిలైజ్ చేసుకుంటున్నప్పటికీ కూడా మీరు ఎంప్లాయీని ఎందుకు మీరు బేర్ చేస్తున్నారు? బికాస్ that 40% is most important contribution that he is giving to you or to your organization. ఎందుకు ఆ 40% తోటి చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసి ఉండొచ్చు, పెద్ద పెద్ద ఛాలెంజెస్ ని ఇచ్చేసి ఉండొచ్చు. సో ఇట్లాంటి ఈ యొక్క థింగ్స్ అన్నిటిని కూడా మనము ఆలోచించుకుంటూ వాళ్ళని గుర్తించడం మొదలు పెట్టినప్పుడు థింగ్స్ విల్ రన్ వెరీ స్మూత్లీ. మన చుట్టూ ఉన్న అనుబంధాల్లో ఒక్కొక్కరితోటి మనం వాళ్ళని గుర్తించడం మొదలు పెట్టాలి, మనం గౌరవించడం మొదలు పెట్టాలి. రిలయన్స్, థర్డ్ పాయింట్ ఈస్ నెంబర్ 3. దిస్ కాల్డ్ 3R. రిలయన్స్ అంటే రిలయన్స్ ఈజ్ నాట్ ఎ రిలయన్స్ కంపెనీ. రిలయన్స్ ఒక నమ్మకం. ప్రతి ఒక్క వ్యక్తి మీద సస్పెక్ట్ నేచర్ తోటి మనం ఉండకూడదు. అది ఎవరన్నా కానీ, ఏ రిలేషన్షిప్ అయినా కానీ, నమ్మకాన్ని పెట్టండి. రిలయన్స్ అంటే ఒక రిలేషన్, ఒక అనుబంధంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తి ద్వారా నాకేమవుతుంది అనుకున్నప్పుడు, ఒక పని చేయాలనుకున్నప్పుడు తన ద్వారా తనకి ఆ ట్రస్ట్, ఆ ఇది ద్వారా నీకు ఈ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడం వల్ల నీకు మెంటల్ పీస్ గెయిన్ చేస్తున్నాడు అన్నా కానీ ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు వదలకపోతే ఆ వ్యక్తిలో ఉన్న నీకు పాజిటివే కనపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ నమ్మకం. ఈరోజు ఒక వస్తువు కొన్నావు, నువ్వు ఒక వ్యక్తి దగ్గర కస్టమర్ గా నువ్వు వెళ్ళి ఒక షాప్ లో ఒక ఐటమ్ ని తీసుకున్నావు, నువ్వు ఇంటికి వచ్చేసావు, నీకు అది తీసుకున్న ఐటమ్ పాడైపోయింది. యూ రియల్లీ ఫెల్ట్ సో బ్యాడ్. ఇది చాలా
మంచి ఐటమ్ కాదు, దీన్ని నన్ను చీట్ చేశాడు అని ఒక్కడే డిసప్పాయింట్. నువ్వు ఎందుకు అట్లా అనుకుంటావు? అక్కడ 100 ఐటమ్స్ లో నీకు వచ్చిన ఒక్క ఐటమ్ మాత్రమే పాడై వచ్చింది. అట్లా అని చెప్పి మొత్తం ఆ షాప్ కీపర్ తన దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తము కూడా అందరిని మోసం చేయడానికే పెడతాడా? అలా ఎంతకాలం ఆయన అలా చేయగలుగుతాడు? ఎంతమందిని మోసం చేసి బతకగలుగుతాడు? సో మిస్టేక్స్ ఎవ్రీవన్ విల్ డూ. అంటే మనం ఒక నమ్మకాన్ని మనం ఏ విధంగా దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని ఏ విధంగా చూస్తాము అనే దాని మీద నీకు ఆధారపడి ఉంటుంది. ఈ నమ్మకం అనేది రిలేషన్షిప్ లో చాలా ఇంపార్టెంట్. బాస్ నీకు ఒక వర్క్ అప్పచెప్పాడు. ఆ వర్క్ నీకు ఏ విధమైనటువంటి వర్క్ ఇచ్చాడు అని అంటే, ఈ రోజు నైట్ నువ్వు ఎట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ అండ్ గో, దెర్ ఇస్ నో అదర్ గో. ఓకే, ఆ వర్క్ నువ్వు ఫినిష్ చేసేసావు, చూపించేసావు, సార్ కెన్ ఐ గో అని నువ్వు అడుగుతావు. సో బాస్ అంటాడు, నో, స్టిల్ యూ హ్యావ్ టు వర్క్. బాధపడుకుంటూ మనసులో ఆయన మీద ఉన్న కోపము బాగా లోపల నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా నాకు రాత్రి 10 అవుతుంది, హీస్ గివింగ్ మీ వర్క్, హీస్ నాట్ అలౌయింగ్ మీ టు గో హోమ్ అని చెప్పి మళ్ళీ నువ్వు బాధపడుకుంటూ ముక్కుకుంటూ మూలుక్కుంటూ వెళ్ళి మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టావు. అగైన్ 12 అయిపోయింది. 12 o'clock అగైన్ యూ కేమ్ బ్యాక్. వచ్చి మళ్ళీ సార్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, మీకు ఇస్తున్నాను. అగైన్ నీ వర్క్ మొత్తం చూసి అందులో మళ్ళీ అగైన్ హీ ఫౌండ్ సమ్ గ్యాప్స్. ఈ గ్యాప్స్ ఇంకా కనపడుతున్నాయి, ప్లీజ్ గో అండ్ వర్క్ నౌ. ఎందుకంటే రేపు మార్నింగ్ మనము ఎట్ ఎనీ కాస్ట్ 7:30 వరకు ఈ రిపోర్ట్ ని మనం సబ్మిట్ చేయాలి. సో ఈ నైట్ అవుట్ చేసైనా సరే మనం సబ్మిట్ చేయాలి. అగైన్ నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేసావు, మళ్ళీ వర్క్ చేసావు, ఆ గ్యాప్స్ మళ్ళీ ఫిల్ చేయడానికి వచ్చావు, చేసావు. 2 o'clock మళ్ళీ తీసుకుని వెళ్ళి ఇచ్చావు, సార్ దిస్ ఇస్ ద ఫైల్. అంత ఫైల్ అంతా చూసి అంత బాగానే ఉంది, దీన్ని ఇంకా కొంచెం ఫైన్ ట్యూన్ చేస్తే బాగుంటుంది కదా, ఈ వర్క్ ని చాలా బాగా చేసావు, ఇప్పుడు అంతా బాగా వచ్చింది, ఇంకా కొంచెం ఫైన్ ట్యూన్ చేయి, దీనికి కొన్ని రిమార్క్స్ అన్ని తీసేసి వీటిని ఇంకా ఈ ఏరియాలో కొంచెం దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేయని చెప్పి పెట్టాడు. నీకు ఏ లెవెల్లో నీకు ఆ పీక్ స్టేజ్ నీకు ఉంటుంది అది నీకు మాత్రమే తెలుసు. దెన్ అగైన్ యూ కమ్ బ్యాక్ అండ్ వర్క్. 4 o'clock ఫైనల్ ప్రోడక్ట్ తీసుకొని వెళ్ళి ఇచ్చాం. దట్స్ నైస్. ఫైనల్లీ హీ వాజ్ హ్యాపీ అండ్ వెళ్ళిపోయాడు. నిన్ను కూడా పంపించేశాడు 4 గంటలకి. మార్నింగ్ వచ్చేసావు నువ్వు మళ్ళీ ప్రజెంటేషన్ టైంకి 8:39కి వచ్చేసావు. ప్రజెంటేషన్ రెడీగా ఉంది. దెన్ ఆ ప్రజెంటేషన్ నేను చేయమని మీ బాస్ పిలిచారు. బట్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రజెంటేషన్. కానీ ఆ డయాస్ని నువ్వు షేర్ చేసుకుంటావని నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. 100 మంది ఎంప్లాయీస్లో అది ఒక్కళ్ళకే వస్తుంది ఆపర్చునిటీ. నీకు ఆపర్చునిటీ వచ్చింది. హౌ డిడ్ యూ ఫీల్? ఎలా ఫీల్ అవుతావు? అది నీ కష్టానికి ఫలంగా పెట్టుకుంటావా, దాన్ని ఇంకో విధంగా ట్రీట్ చేస్తావా? అంటే మనం ఎంత తొందరగా మనిషిని జడ్జి చేసాము. ట్రస్ట్ అనేది ఎప్పుడైతే మనం కోల్పోతూ వస్తుంటామో మనకి తెలియకుండానే జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుంది ఆ మనిషి మీద. ఆ జడ్జిమెంట్ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ మనిషిలో నెగిటివ్స్ ని మనం ఐడెంటిఫై చేయడం మొదలు పెడతాం. నెగిటివ్స్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఆ రిలేషన్షిప్ ని మళ్ళీ కలుపుకోవటానికి మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా, ఆ ద్వారాలన్నీ కూడా మూసుకుపోతాయి. కానీ ఆ ఆపర్చునిటీ అందరికీ ఎట్ ఏ టైం రాకపోవచ్చు. ఈ కేస్ స్టడీలో ఒక వ్యక్తికి ఏ విధంగా అయితే డయాస్ ని ప్రజెంట్ చేసే డయాస్ వచ్చిందో అలా అందరికీ రాకపోవచ్చు. కొంతమంది లేట్గా వస్తుంది, కొంతమంది ఇంకొంచెం లేట్గా వస్తుంది, కొంతమంది అసలే రాకపోవచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ లూజింగ్ సంథింగ్. అది నువ్వు రాకపోయినప్పటికీ నీ ఒక ఎక్స్పీరియన్స్ వేరే కంపెనీలో నువ్వు ఇంతకంటే బెటర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి బేస్గా. సో ఇలాంటి వాటిని మనము చాలా అంటే చాలా వాటిని ఈ కేస్ స్టడీస్ ని మనం ప్రెజెంట్ చేసుకుంటూ ఉంటాం డైలీ. డే టు డే మనకి ఇలాంటి కేస్ స్టడీస్ చాలా మన రొటీన్ లైఫ్ లో కనపడుతూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క జీవితపు పాఠాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. లర్నింగ్ అనమాట. మనం లర్న్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనం లర్నింగ్ చేస్తూ ఉండాలి. అండ్ నేను అందరికి ఒకటే ఒక సజెషన్ ఇస్తాను. పిల్లలు మన ఇంట్లో ఇప్పుడు అందరూ లాక్డౌన్ లో ఉన్నారు. సేఫ్ నేషన్ కోసం మనం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది.
ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. పేరెంట్స్ని కిడ్స్ చాలా అబ్జర్వ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా. మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నారు. హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ మదర్, హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ వైఫ్, హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ సిబ్లింగ్స్. ఇవన్నీ కూడా మన కిడ్స్ మన నుంచి నేర్చుకుంటున్నారు. సో మనం మన బంధాల నుంచి వాళ్ళకి నేర్పించాల్సినవి చాలా ఉంటాయి. మనం ఎలాంటి బంధాలని వాళ్ళతోటి మనం ఏర్పాటు చేసుకొని మనం బిల్డ్ చేసుకుంటామో అలాంటి బంధాలు మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలం. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. మై సన్ ఈజ్ ఇంటూ 23 years and he got recently job. ఎప్పుడు చూసినా ఆడపిల్లలు ఫ్రెండ్సే ఉంటారు. సెకండ్ థర్డ్ నుంచి చిన్న చిన్న ఫ్రెండ్స్ వాడికి ఉన్న క్లాస్మేట్స్ అందరూ ఉంటారు. ఇప్పటికి కూడా పిల్లలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అండ్ వన్ ఆఫ్ మై రిలేటివ్స్ నన్ను అడిగింది అనమాట, అబ్బాయిల చుట్టూ అమ్మాయిలే ఉంటారండి, ఎందుకు మీరు కండెమ్ చెయ్యరా, ఆడపిల్లలు ఎక్కువ అబ్బాయిలతో తిరుగుతూ ఉంటే అది మంచిది కాదు కదా. దెన్ నేను ఒకటే పిల్లలు మనం ఏ విధంగా పెంచుతున్నాము, ఆడపిల్లలైనా మగపిల్లలైనా మన ఇంటి నుంచి వాళ్ళకి ఒక ఉమెన్ని, ఒక స్త్రీని ఎలా గౌరవించాలి, తనకి కావాల్సినటువంటి కంఫర్ట్ జోన్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం మన పిల్లలకి నేర్పించాలి. అది చిన్నప్పటి నుంచి నేను మా బాబుకి నేర్పించాను. దట్ ఈస్ ద రీజన్ ఆల్ గర్ల్స్ ఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్ట్ విత్ మై సన్. అండ్ ఒకనొక సిచ్యువేషన్ లో బాబు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ మదర్ కాల్ చేసి, నేను హయత్ నగర్ లో ఉన్నాను, పాప మీ ఇంటి దగ్గరే ఉంది, నాకు ఈ నైట్ నేను రాలేకపోతున్నాను అండి, మీ దగ్గరే ఉండండి, రేపు మార్నింగ్ బాబుని తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని చెప్పింది. హౌ, ఏ విధమైనటువంటి ట్రస్ట్ ని మనము బిల్డ్ చేయగలిగాం. అవి దోస్ ఆర్ ద థింగ్స్, దట్ బేసిక్ థింగ్స్ ని మనం మన పిల్లలకి నేర్పించాలి. అనుబంధాలలో ఫ్రెండ్షిప్ అయితే ఏంటి, రిలేషన్షిప్స్ అయితే ఏంటి, పేరెంట్స్ రిలేషన్స్ అయితే ఏంటి, బయట ఎంప్లాయ్ అండ్ ఎంప్లాయ్. సో ఇవన్నీ కూడా మనము వాళ్ళకి చిన్నతనం నుంచి నేర్పిస్తుంటేనే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పటికీ కూడా ఈవెన్ మై బ్రదర్ ఈజ్ 45 years, ఇంటికి వచ్చి వెళ్తే బయటికి వెళ్ళినా కానీ మా మదర్ కాళ్ళకి దండం పెట్టి వెళ్తారు. అండ్ దాట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు సెకండ్ జనరేషన్. మై కిడ్స్ అండ్ మై బ్రదర్ కిడ్స్ విల్ డూ ద సేమ్ థింగ్. ఏంటి, వాట్ వీఆర్ టీచింగ్ దెమ్, మనం ఏం చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు, అదే నేర్చుకుంటారు. సో అనుబంధాలు అనేది ఎంతసేపు మనము ఒక లెక్చర్ నుంచే కాకుండా ప్రాక్టికల్ గా కూడా నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, ఇది లాక్డౌన్ టైం, అండ్ ప్లీజ్ అందరూ ఇంట్లోనే ఉండండి. అండ్ సేవ్ ద నేషన్, స్టే సేఫ్, బీ సేఫ్, అండ్ ప్లీజ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. అండ్ అన్ని మనకు కావాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నిటినీ తీసుకోవాలి. ఇండివిజువల్ ప్రొటెక్షన్ ప్రయారిటీగా తీసుకుంటే తర్వాత ఫ్యామిలీ అంత ప్రొటెక్షన్లోకి వస్తుంది. ఒక ఫ్యామిలీ అంత ప్రొటెక్షన్లోకి వస్తే ఒక సొసైటీ ప్రొటెక్షన్లోకి వస్తుంది. ఒక సొసైటీస్ అన్ని ప్రొటెక్షన్లోకి వస్తే ఒక స్టేట్, అట్లా అన్ని కలిస్తే ఒక నేషన్, అన్ని ప్రొటెక్షన్లోకి వస్తాయి. కోవిడ్ని మనం ఎట్టి పరిస్థితిలో మన దేశాన్ని, దట్ ఈస్ ద ఎయిమ్. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనము మన చుట్టూ ఉన్నటువంటి నిరుపేదలు ఎక్కడైనా కనపడితే వాళ్ళకి సహాయం చేద్దాము. మనము కూడా ఒక మానవత దృక్పథాన్ని అందరికీ చాటాలి, మనలో ఉన్నటువంటి మానవత దృక్పథాన్ని. సో వీ హ్యావ్ టు ఫైట్ అగైన్స్ట్ దిస్ COVID-19 అండ్ I'm really praying for the best and safe nation and save India. Thank you. And please start questioning. Make even questions unte please. Yes. Friends, మీరు ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో జస్ట్ రైజ్ హ్యాండ్ సో దట్ మీ డైరెక్ట్ గా మీ వీడియో ద్వారా మేడం గారిని క్వశ్చన్ అడగొచ్చు. జస్ట్ రైజ్ హ్యాండ్, మీరు రైజ్ హ్యాండ్ దాంట్లో ఫెసిలిటీ ఉంది, ఆ చేయలేపట్టండి, మిమ్మల్ని నేను క్వశ్చన్ డైరెక్ట్ అడిగిస్తాను. తర్వాత మీరే డైరెక్ట్ గా ప్రశ్న అడగవచ్చు. ఓకే, అది కొంచెం వాయిస్ మీ వాయిస్, నా వాయిస్ రావట్లేదు కదా మీ వాయిస్ నాకు వెరీ లో వస్తుంది అనుకుంటా. సిగ్నల్. ఓకే ఫ్రెండ్స్, మీదైనా ప్రశ్న అడగదలుచుకుంటే ప్లీజ్ ఆస్క్ ది క్వశ్చన్స్, రైజ్ హ్యాండ్, కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. యా, భాగ్యలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి పొన్నమ్మల గారు.
సరిత గారు అండ్ వాసిరెడ్డి గారు ఒక క్వశ్చన్ అడిగారండి. అడిగి తీసుకుందామండి. సరిత గారు ఫస్ట్ మాట్లాడండి. సరిత గారు మాట్లాడండి. హలో మాట్లాడమ్మా సరిత గారు. హలో సరిత గారు చెప్పండి. సరిత గారు చెప్పండి. వీడియో ఆన్ మేడం, చేయాలమ్మా. నాది ఎంఎస్సి ఎంబెడ్ అండి. నాది చెప్పండి. వీడియో ఆన్ చేయాలమ్మా. వీడియో ఆన్ చేయాలి. హలో వీడియో ఆన్ చేయండి అమ్మా. వీడియో అన్మ్యూట్ చేయండి. ఓకే ఒక్క నిమిషం. మళ్ళీ ఇబ్బంది పెడతారు. చెప్పండి. హలో చెప్పండి. మేడం, నాది ఎంఎస్సి ఎంబిడి అండి. నాది చెప్పండి. నేను లెక్చరర్ గా జాబ్ చేస్తాను. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయాలని, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అప్రోచ్ కావాలో తెలియట్లేదండి. సో మీరు ఆల్రెడీ లెక్చరర్ టీచింగ్, మీరు ఇప్పుడు లాక్డౌన్ లో ఉన్నారు కదా? అవునండి, మైక్రోబయాలజీ. ఇప్పుడు యాక్చువల్ గా ఆన్లైన్ క్లాసెస్ అంటే మీరు ఏ సబ్జెక్ట్ మీద ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్ మీరు ఎవరు అనుకుంటున్నారు ఆన్లైన్ క్లాసెస్ కి? అది మీరు ఫస్ట్ వర్కౌట్ చేసుకోండి. రెండోది, ఇవాళ రేపు యూట్యూబ్ అనేది అందరికి అవైలబుల్ లో ఉంటుంది. సో యూ కెన్ స్టార్ట్ ఆన్లైన్ క్లాసెస్ త్రూ యువర్ యూట్యూబ్ అండి. సో ఫస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్ ని మీరు స్టార్ట్ చేయడానికి ముందు మీరు టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే యూనివర్సల్ సబ్జెక్ట్ కి టార్గెటెడ్ ఆడియన్స్ చాలా మంది వస్తారు. బట్ మీది ఒక స్పెసిఫై సబ్జెక్ట్ కాబట్టి మీరు మీ ఆడియన్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. దెన్ మీరు ఒక ఛానల్ ని స్టార్ట్ చేసి ఆ ఛానల్ ని ఆ ఆడియన్స్ కి లింక్ ఫార్వర్డ్ చేసి వాళ్ళని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆన్లైన్ క్లాస్. ఓకే అమ్మా, మీరు అది డిజిటల్ మార్కెటింగ్ లో అడగండి. మేడం గారు సైకాలజీ గురించి, ఫ్యామిలీ రిలేషన్ గురించి, దాని గురించి మాట్లాడుతున్నారు. ఎస్, నెక్స్ట్ రవి కిరణ్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ లైన్. రవి కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్. మాట్లాడండి సార్. మేడం, ఈ జూమ్ లైవ్ ప్రోగ్రామ్ చూడడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా గంపా సార్ కూడా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఓకే మేడం, మీరు ఒక చిన్న కథ చెప్పారు కదా, అది క్వశ్చన్ అని కాదు, కాకపోతే ఆ యొక్క గుర్రం పైన ఓన్లీ ప్రశ్ననే వాస్. ప్లీజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయదు, కరెక్ట్ కాదు. మ్యూట్ చేయండి. టైం వాడుకోండి క్లాస్, ప్లీజ్. ప్రశ్న అడగాలి అంతే. ఓకే, ఎక్స్ప్లెయిన్ వద్దు. ఓకే, నెక్స్ట్ వాసవిరెడ్డి గారు మాట్లాడండి. వాసవిరెడ్డి గారు, యూ కెన్ ఆస్క్. మీరు టైప్ చేసిన క్వశ్చన్ అడగండి ప్లీజ్. ఎక్స్ప్లెనేషన్ వద్దు బాస్, ఏమనుకోక. రవి గజానంద రెడ్డి గారు మాట్లాడండి. గజానంద రెడ్డి గారు, ఓన్లీ ప్రశ్న అడగాలండి. హలో నేను సార్, నేను ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను పిల్లల కోసం అని చెప్పేసి. డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ క్వశ్చన్ కాదు కదా బాస్. మేడం మాట్లాడింది ఫ్యామిలీ ఇష్యూస్, సైకాలజీ ఇష్యూస్, దాని గురించి అడగండి. యూట్యూబ్ గురించి మనము నిన్న మధ్యాహ్నం ఉంది. సాయి సతీష్ గారు వాళ్ళందరూ ఉన్నారు కదా, గొప్ప వాళ్ళు. మనము ఆ టెక్నిక్స్ వేరే క్లాస్ ఉంటది. ఓకే, సైకాలజీ మళ్ళీ అంతే. మీరు అప్పటి నుంచి ఏమంటున్నారు? ఇదే నా ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు సైకాలజీ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ క్వశ్చన్స్. సార్, వాసిరెడ్డి గారిది ఒక క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. అవునమ్మా, అది ఆమె నేను పిలుస్తున్నాను, రావట్లేదు. వాసిరెడ్డి గారు మీరు రాకపోయినా పర్లేదు, మీ క్వశ్చన్ చెప్పండి మేడం. కరెక్ట్. వాసిరెడ్డి గారు, ప్రాబ్లం విత్ ఇన్లాస్ మీకు హస్బెండ్ గారితో, మీ పర్సనల్ లైఫ్ లో డ్యూ టు ద ఇన్లాస్ మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పారు. అండ్ ప్లీజ్, హలో వాసిరెడ్డి గారు, వచ్చారా మీరు? మీరు చెప్పండి మేడం. అయితే ఇక్కడ ఒకటండి, మీరు ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తోటి ఎక్కువగా ఉంటుంది అనేది కూడా ఒక అబ్జర్వేషన్ వచ్చింది ఇందులో మీరు చెప్పిన దాంట్లో. సో వచ్చారు వాసిరెడ్డి గారు, చెప్పండి. మీ ఇల్లాస్ కలిసి ఉంటున్నారా మీరు? అవును మ్యామ్, అందరు కలిసే ఉంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ప్రయారిటీ బేస్ లో కూడా మీకు వాళ్ళకి మధ్య డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయి అని అంటే, హస్బెండ్ ఎప్పుడు కూడా ప్రయారిటీ పేరెంట్స్ కి ఇస్తూ ఉంటాడు. హస్బెండ్స్ చేసే ప్రాబ్లం కూడా ఏమవుతుంది అని అంటే, పేరెంట్స్ ఇంపార్టెంట్, ఎట్ ద సేమ్ టైం లైఫ్ పార్ట్నర్ కూడా ఇంపార్టెంట్. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి, పర్సనల్ పేరెంట్స్ ని బ్యాలెన్స్ చేయాలి, వైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇద్దరు ఇంపార్టెంట్. సో
సో ఈ బ్యాలెన్స్ చేసే టైంలో హస్బెండ్ కూడా చాలా స్ట్రెస్ ని క్యారీ చేయడం జరుగుతుంది. చాలా క్యారీ చేస్తాడు స్ట్రెస్. ఎవరికి ఇంపార్టెన్స్ గా వాళ్ళకి ఆన్సర్స్ ఇచ్చుకుంటూ, ఎవరికి వాళ్ళు ప్రయారిటీ చెప్పుకుంటూ, ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకానొక టైంలో తనకున్న స్ట్రెస్ లో తను కూడా బర్స్ట్ అవుతూ ఉంటాడు. ఇటు కాకపోతే అటు, అటు కాకపోతే ఇటు, ఎవరి మీద ఒకరికి బర్స్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు దీన్ని డీల్ చేయాల్సింది ఒకటి, మీ హస్బెండ్ ని మీరు కూర్చొని ఒకసారి మాట్లాడి చెప్పండి, అసలు మీకు ఎటువంటి ప్రాబ్లం, స్పీక్ అవుట్. ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎమోషనల్ గా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే అక్కడ 80% ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఆ ప్రాబ్లం ఎట్లా రిజాల్వ్ చేసుకోవచ్చు అనేది ఆధారపడుతుంది. మన కోపంతో చెప్తే తిరిగి కోపంతో ఆన్సర్ వస్తుంది. అదే మీరు నిదానంగా అర్థమయ్యేటట్టు ప్రేమతోటి చెప్పితే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అండ్ అక్కడ మీకు ఈ ఇన్లాస్ ని మనం దూరం చేయాలి, వాళ్ళతోటి దూరంగా ఉంచాలి అనటం అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి కూడా ప్రతి పిల్లలకి వాళ్ళ పిల్లల అవసరం ఉంటుంది. వాళ్ళ తోడి ఎట్ ద ఏజ్ వాళ్ళకి 50+ వచ్చింది అంటే నెక్స్ట్ ఖచ్చితంగా పిల్లల అవసరం తల్లిదండ్రులకు ఉంటుంది. సో సమస్యని పరిష్కరించుకోవడానికి మీరు ఏ విధంగా వెళ్ళాలి అనే దాని గురించి మీరు ఆలోచించాలి. అండ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇవాళ రేపు అందరికీ ఉందండి ఫ్యామిలీలో. అండ్ ఇఫ్ పాసిబుల్ మీ ఇద్దరు కూడా కౌన్సిలింగ్ కి తీసుకుంటే, ఇద్దరులో కూడా గ్యాప్స్ ఉంటాయి. ఒకళ్ళ ఇప్పుడు కేసు కంప్లీట్ గా ఫుల్ గా వినకుండా మనం అడ్వైస్ చేయలేము. తనకి కొన్ని గ్యాప్స్ ఉంటాయి, మీలో కొన్ని గ్యాప్స్ ఉంటాయి, అండ్ అత్తమామలో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ ని ఐడెంటిఫై చేయాలి. చేసి ఎవరెవరికి ఏ విధంగా సజెషన్స్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేది టోటల్ కౌన్సిలింగ్ లో ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ప్రెసెంట్ ఎమోషన్స్ అన్ని మీ హస్బెండ్ కి బేస్డ్ ఆన్ దాట్ ఒక ప్రాబ్లమ్ ని కొంతవరకు ఆ స్ట్రెస్ ని కంట్రోల్ చేయగలుగుతాం. Yes, madam. మీరు ఏమైనా కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయగలరా మ్యామ్? అంటే మాట్లాడడానికి. నా కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకోండి సార్ దగ్గర. థ్యాంక్ యూ. You come down and talk to me, certainly I'll మేడం మీరు షేరబుల్ అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే అండి. నా కాంటాక్ట్ నెంబర్ 98495 మ్యామ్ 98495 ఓకే 95157. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. 95495 95157. 95157. Yes. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీ నంబర్ కూడా మళ్ళీ మేము షేర్ చేస్తాము. మీకు ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నా, ఎవరికి ఏమి సైకలాజికల్ గా ఇష్యూస్ ఉన్నా, ఫ్యామిలీ రిలేషన్స్ లో ఏ ప్రాబ్లం ఉన్నా, సుధా మేడం గారు మీకు అద్భుతంగా కౌన్సిలింగ్ ఇస్తారు. అలాంటిది రావాలని మేము కోరుకోము. ఎవరికి కూడా అందరు బాగుండాలని కోరుకుంటాము. అనుకోని పరిస్థితుల్లో మనం ఉండేది మసల్లో పాముల మధ్యలో ఉన్నాం కాబట్టి, అటువంటి మనుషుల మధ్యలో ఉన్నాం కాబట్టి, అటువంటి ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు మేడం గారిని కన్సల్ట్ చేయండి. ఎక్స్ట్రార్డినరీ సైకాలజిస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమింగ్, వండర్ఫుల్ టైమింగ్. మా అందరికి కూడా మంచి అవకాశం ఇచ్చారు. మంచి ఎన్నో విషయాలు మీరు చెప్పారు. అందరు కూడా ఫాలో అవుతారని మరొకసారి ఆశిస్తూ, అభిలాషిస్తూ, అందరు వీడియోలు ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, అందరు ఆడియోలు ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. సే వాట్ ఎవర్ యూ వాంట్ టు సే టు మ్యామ్. ఫైనల్ గా మ్యామ్ గారు మాట్లాడండి. Thank you, madam. Thank you, madam. Thank you, madam. Thank you, ma'am. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Nice one. Thanks, చెప్తున్నారు. Say something. Thank you, madam. Would like to say something finally మా అందరికి viewers. థ్యాంక్ యూ. ఏంటి సార్ అదే ప్లీజ్ లాక్డౌన్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయండి. Yes. మన దేశం నుంచి కోవిడ్ ని మనం పారద్రోలాలి. అండ్ బీ సేఫ్, వేర్ మాస్క్ అండ్ డోంట్ గో అవుట్ అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ వెరీ మెడికల్ ఎమర్జెన్సీస్. ప్లీజ్ స్టే హోమ్ అండ్ స్టే సేఫ్ అండ్ సేవ్ ద నేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా 4 o'clock వచ్చేయండి. జగన్ గురుజీ గారి 5వ ప్రసంగం ఉంటుంది. జగన్ గురుజీ హెల్త్ హ్యాబిట్స్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడతారు. 6 గంటలకు ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కావద్దు. అప్పలా ప్రసాద్ గారు ఎక్స్ట్రాడినరీ స్పీచ్ ఉంటుంది. అప్పలా ప్రసాద్ గారు అన్ని కూడా మిస్ కాకుండా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా మీరు హ్యాపీగా ఫోన్ చేయండి, ఇంట్లో రెస్ట్ తీసుకొని కమ్ బ్యాక్ బై 4 o'clock. థ్యాంక్ యూ, బాయ్. జై హింద్, భారత్ మాతా కీ జై.